సిఎంఆర్ జ్యువెలర్స్ వారు ప్రవేశపెడుతున్న న్యూ స్వర్ణధన ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్. నేటి మీ పొదుపే రేపటి బంగారు ఆభరణాల కొనుగోలుకు మలుపు. న్యూ స్వర్ణధన ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. ప్రతి నెల మీరు చెల్లించిన వాయిదాకు వచ్చిన తూకం మీ పేరున జమ చేయబడును. 11 వాయిదాలకు గాను వచ్చిన తూకానికి 18% వరకు తరుగు మజూరీ లేకుండా మీకు నచ్చిన 916 హాల్మార్క్ సాదా ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. మీ అదృష్టాన్ని ఎంపిక చేసుకొనుటకు ఇది ఒక సువర్ణ అవకాశం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలర్స్, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. నమస్తే, పీనై న్యూస్ స్వాగతం. బాలికల బంగారు భవిష్యత్తుకు బంగారు బాల్యం భరోసాగా నిలుస్తుందని కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. మార్కాపురంలోని సౌజన్య ఫంక్షన్ హాల్లో డివిజన్ పరిధిలోని అధికారులకు బంగారు బాల్యంపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ తమీం అన్సారీ మాట్లాడుతూ అందరూ సమన్వయంతో బాలల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలన్నారు. బాలికలను సాధికారత దిశగా ఎదగనిస్తే వారి భవిష్యత్తుకు భరోసా ఉంటుందని అన్నారు. బాల్య వివాహాలను నివారించేందుకు అందరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్, డిఎస్పీ డాక్టర్ యు నాగరాజు, ఐసిడిసి పిడి హీనా సుజన్, తహసీల్దార్ చిరంజీవి, కమిషనర్ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. చైల్డ్ మ్యారేజ్ మన ప్రకాశంలో ఎక్కువ చైల్డ్ మ్యారేజ్ జరుగుతున్నాయి కాబట్టి దాంటిని ఆపడానికి ప్రత్యేకంగా చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ గురించి ప్రతి ఒక్క విలేజ్ లెవెల్ కమిటీ మెంబర్స్, మండల్ లెవెల్ కమిటీ మెంబర్స్ వారికి ఒక బాధ్యతల గురించి వారికి డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది. అదే తప్ప చైల్డ్ రిలేటెడ్ అదర్ యాక్ట్స్, చైల్డ్ లేబర్ యాక్ట్స్, చైల్డ్ ట్రాఫికింగ్ యాక్ట్స్, అదేవిధంగా జువెనైల్ జస్టిస్ యాక్ట్ గురించి అందరికీ కూడా ఈరోజు డీటెయిల్గా చెప్పారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రజలకు అనుసంధానంగా చేరువుగా ఉండాల్సిన రెవెన్యూ ఉద్యోగులు పని ఒత్తిడితో పాటు మానసిక ఒత్తిడి, ఆర్థిక ఒత్తిడితో సతమతం అవుతున్నారని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా రెవెన్యూ అసోసియేషన్ భవన్ లో ఏర్పడిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముందుగా రెవెన్యూ అసోసియేషన్ భవన్ ఆవరణలో దివంగత రెవెన్యూ అసోసియేషన్ నాయకులు కామ్రేడ్ తోట ప్రసాద్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన అనేక అర్జీలు, వాటి పరిష్కారంతో పాటు రీసర్వేలో జరిగిన లోపాలు, తిరిగి రీసర్వే కార్యక్రమం, ఫ్రీ హోల్డ్ పరిష్కారాలు, ఇలా అన్ని పనులు ఒకే దఫా చేయటం పని ఒత్తిడి తీవ్రంగా పెరిగిపోయిందని అన్నారు. గత ప్రభుత్వంలో సమయం ఇవ్వకుండా ఒత్తిడి చేయించి చేయటం వల్ల తప్పిదాలు దొరికిపోతాయని చెప్పినా పట్టించుకోలేదన్నారు. ఆ ఒత్తిడి ఫలితంగానే మరలా తిరిగి తప్పులు సరిచేయాల్సి వస్తుందన్నారు. పని చేయడానికి సరిపడా సిబ్బంది, మౌలిక సదుపాయాలు, నిధులు సమకూర్చకుండా ఒత్తిడి చేయటం సరైన విధానం కాదన్నారు. ఫిబ్రవరి 4న ఏపీ రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం, 5న ఏపీజేఏసీ అమరావతి 8వ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించి ఉద్యోగుల ఒత్తిడిపై ఒక నిర్ణయం తీసుకోవడంతో పాటు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ సమస్యలపై చర్చించి ప్రభుత్వానికి తమ డిమాండ్ తెలియజేస్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు పిన్నిక మధుసూదన్ రావు, జిల్లా కార్యదర్శి వాసుదేవరావు, కోశాధికారి ఊతకోలు శ్రీనివాసరావు, ఉద్యోగులు పాల్గొన్నారు. పని ఒత్తిడితో సతమతమవుతా ఉన్నారు. ఏ ప్రభుత్వాలు ఉన్నా రెవెన్యూ శాఖ ప్రజలకి అతి చేరువైనటువంటి శాఖ, ప్రజలకి నిత్యం అనుసంధానంగా ఉండాల్సినటువంటి రెవెన్యూ శాఖ మీద ప్రభుత్వం ప్రాధాన్యతమైనటువంటి కార్యక్రమాలు ఏదైతే పెడుతుందో వాటితో ఏ ప్రభుత్వంలో ఉన్నా మాకు తీవ్రమైనటువంటి పని ఒత్తిడి మాత్రం తప్పటం లేదు. ఒకవైపు రెవెన్యూ సదస్సులు, ఆ రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చేసినటువంటి అనేక రిప్రజెంటేషన్స్ కానివ్వండి,
గ్రీవెన్సెస్ కానివ్వండి, అలాగే రీసర్వే ద్వారా వచ్చినటువంటి వినతులు కానివ్వండి, వాటి పరిష్కారం కానివ్వండి, లేదా ఫ్రీ హోల్డ్స్ ఏదైతే అసైన్మెంట్లో ఉన్నటువంటి వాటిని ఫ్రీ హోల్డ్ చేయాలనుకున్నారో వాటి విషయంలో వచ్చినటువంటి వినతులు కానివ్వండి, ఇవన్నీ గత ప్రభుత్వంలో హయాంలో ఏదైతే తీవ్రమైనటువంటి ఒత్తిడి పెట్టి టార్గెట్లు పెట్టి రెవెన్యూ శాఖ చేత పని చేయించారో ఆ చేయించే క్రమంలోనే ఆనాటి ప్రభుత్వం దృష్టికి కూడా చాలా స్పష్టంగా తీసుకెళ్ళాం. అయ్యా, టైం ఇవ్వకుండా, తగినంత సమయం ఇవ్వకుండా మీరు ఒత్తిడి చేస్తున్నారు, దీనివల్ల అక్కడక్కడ తప్పులు జరిగే ప్రమాదం కూడా ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పినప్పటికీ కూడా ఎవరు కూడా ఆ రోజు ఆ యొక్క మాటలను తీసుకునే పరిస్థితి లేదు. దానివల్ల జరిగినటువంటి అంశం పిఆర్సి కమిషన్ నియామకం. మరి ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తుందో నాకైతే తెలియదు. గత ప్రభుత్వ హయాంలో పిఆర్సి కమిషన్ నియమిస్తే ఆ పిఆర్సి కమిషన్ రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. ఈ ప్రభుత్వం వచ్చి 7 మాసాలు 8 మాసాలు అవుతున్నా ఆయన స్థానంలో కొత్త కమిషన్ ఎందుకు నియమించలేదు అనేది ఉద్యోగ వర్గాల్లో విపరీతమైనటువంటి చర్చ నడుస్తుంది. అక్కడ మీకు డబ్బులు చెల్లించేదేం కాదు కదా. మేము ఇప్పటికే 2023 జూలై నుంచి మాకు కొత్త పిఆర్సి రావాలి. కొత్త పిఆర్సి అంటే మేమేదో రాసుకునేది కాదు, అది ప్రభుత్వమే బయట అమ్మే సరుకులు కాస్ట్ను బట్టి మాకు ఇస్తుంది. ఇక్కడేదో ఉద్యోగులంటే దోసుకుపోతున్నారనేటువంటి తప్పుడు అభిప్రాయాన్ని కొంతమంది సృష్టిస్తున్నారు. మేము అడిగితే ప్రభుత్వాలు ఎవరో, మేము కోరినంత ఎవరో, బయట ధరలను బట్టి మాకు ఎంత పే ఉండాలో చెప్తారు. అది పిఆర్సి అంటే, అంతేగాని వేరే కాదు. సో ఆ ధరల సూచికను బట్టే మా జీతాలు పెంపుదల ఉంటుంది. ధరల సూచిక తక్కువ ఉంటే మాకు అంతే ఉంటుంది. అది ఎంత ఉంటే ఇది అంతే ఉంటుంది, ఎక్కువ ₹1 కూడా అవసరం లేదు. సో దీనికి మేము ఇప్పటికే దాదాపు సంవత్సరం పైచిలుకను కోల్పోయాం. 7-8 మాసాల నుంచి ఐఆర్ తీసుకోవాల్సిన వాళ్ళం ₹1 కూడా ఐఆర్ తీసుకోవట్లేదు. అంటే ఐఆర్ ఇవ్వాల్సి వస్తుందని ప్రభుత్వం ఏమన్నా పిఆర్సి కమిషన్ నియమించలేదా అనేటువంటి అనుమానం ఈరోజు ఉద్యోగుల్లో కలుగుతుంది. దయచేసి దీన్ని తొలగించాల్సిన బాధ్యత తక్షణమే ప్రభుత్వం మీద ఉంది. ఈ అంశాలంకా అంటే బకాయిలు కానివ్వండి, ఇలాంటి పిఆర్సి కానివ్వండి, ఐఆర్ విషయాలు కానివ్వండి, ఇంకా అనేక అంశాలు, హెల్త్ కార్డులు కానీ, ఇలా అనేక అంశాలు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, కొద్దిమందిని చేసి కొద్దిమందిని ఎగ్గొట్టి వెళ్ళిపోయింది గత ప్రభుత్వం. అన్ని ఇబ్బందులే. మా పిఆర్సి రివర్స్ పిఆర్సీనే. అనేక అంశాల్లో మాకు అన్నీ కూడా అన్యాయం జరిగింది గత హయాం అంతా కూడా. సో దానిని ఈ ప్రభుత్వం వస్తే కనీసం మరి పిఆర్సి కమిషన్ వేయలేదు కదా, మరి ఎందుకు వేయలేదో తెలియదు, కానీ ఇంతవరకు ఏ అంశాల మీద చర్చ కూడా చేసిన సందర్భం లేదు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం పోరాటాలకు సిద్ధంగా ఉన్నామని సిపిఎం పార్టీగా విశాఖ ఉక్కును రక్షించుకోవడానికి దీర్ఘకాలిక పోరాటాలను చేస్తుందని విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు నాయకులు యు రామస్వామి అన్నారు. నెల్లూరులో జరుగుతున్న సిపిఎం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు నాయకులు బి మోహన్, జి శ్రీనివాసరావు తదితరులతో విశాఖపట్నం నుండి బయలుదేరిన ప్రత్యేక జాథా నెల్లూరు బయలుదేరే క్రమంలో జాథాకు ఒంగోలు A1 ఫంక్షన్ హాల్ వద్ద సిపిఎం నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా యు రామస్వామి మాట్లాడుతూ ప్రజల ప్రాణ త్యాగాలతో ఏర్పడిన విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. అధికారంలోకి రాకముందు స్టీల్ ప్లాంట్ పరిరక్షిస్తామని చెప్పిన రాజకీయ పార్టీలు ఇప్పుడు మాట మార్చి కేంద్ర ప్రభుత్వానికి వత్తాసు పలకడం దుర్మార్గమని అన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రజల భాగస్వామ్యంతో ఏర్పడిందని ఈ ప్లాంటును ప్రైవేటు వ్యక్తుల పరం చేయడానికి చూస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎస్కే మాబు, కార్యదర్శి వర్గ సభ్యులు కొండారెడ్డి, నగర పార్టీ కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు, జి రమేష్, కార్మిక సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇది వాస్తవం అని చెప్పి అనేక చోట్ల ప్రజానికి అడుగుతా ఉన్నారు. విద్యార్థులు, యువత స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తే మా భవిష్యత్తు ఏంటని చెప్పి
కొన్ని కాలేజీల నుంచి కూడా వచ్చి విద్యార్థులు మమ్మల్ని కలిసి అడుగుతూ ఉన్నారు. మేము చెప్తున్నది ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విశాఖలో పెట్టడం తరలించిపోతామంటే మెడికల్ కాలేజీ విద్యార్థులు ఆ సందర్భంగా జరిగిన పోరాటంలో 32 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 16,000 మంది 64 గ్రామాల ప్రజలు సుమారు 20,000 ఎకరాల భూమిని ఈరోజు ఇచ్చారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి. వీళ్ళ యొక్క పోరాట త్యాగాల ఫలితం ఏంటని చెప్పి మేము అడుగుతున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా 4 సంవత్సరాలుగా మేము పోరాడుతూ ఉన్నాం. రాష్ట్రంలో ప్రజానీకం అంతా మా వెనకాల ఉండి భుజం తట్టి పదండి మీకు విశాఖ హక్కును కాపాడుకోవడానికి సంబంధించినటువంటి పార్టీ సభ్యులు, సానుభూతి పరులు ఈ ప్రధానికానికి మరొకసారి విశాఖపట్నం పరిరక్షణ జాతా తరఫున మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మనం ఒక విషయాన్ని గమనించాలి. 2021 జనవరి 27న క్యాబినెట్ ఎకనామిక్ అఫైర్స్ కమిటీ మోడీ అధ్యక్షతను ప్రకటించింది. ఈ స్టీల్ ప్లాంట్ 100% నుంచి ప్రైవేట్ చేస్తానన్నాడు. దాన్ని విరమించుకొని మేము దీక్ష చేస్తే ఆ దీక్ష కంటిన్యూషన్లో 2022 సెప్టెంబర్లో 2 రోజుల పాటు ఢిల్లీ కూడా పోయాం. మొత్తం స్టీల్ కార్మికులు, ఉద్యోగులు వందలాదిగా పోతే అక్కడ నిర్బంధించారు పోలీసులు. మొత్తం అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ యంత్రాంగాన్ని ఉపయోగించి ధర్నా చేసుకోవటానికి కూడా అనుమతిని పరిస్థితుల్లో 2 రోజుల పాటు ఆ దిగ్బంధన మధ్య మా పోరాటం చేశాం. ఆ పోరాటం తర్వాత ఇప్పటికీ ఇందాక ఒక విషయం చెప్పారు రామస్వామి గారు, ఓ తీర్మానం చేసింది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి అపూర్వ మెజారిటీ అనేది రాష్ట్ర ప్రధానికం ఇచ్చారు. విశాఖపట్నం గాజువాకలో కూడా ఎమ్మెల్యే గారికి 95,000 ఓట్లు మెజారిటీ ఇచ్చారు. ఎందుకోసం అని అంటే ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడతారని చెప్పేసి. ఇదే కాదు, ఈరోజు కేంద్రంలో బీజేపీ సర్కారు తెలుగుదేశం పార్టీ మీద ఆధారపడి బీజేపీ పార్టీ కేంద్రంలో నడుపుతూ ఉన్నది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. మరి ఇటువంటి కీలక స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం అభివృద్ధి పట్ల ఎందుకని ఆసక్తి చూపటం లేదు అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఇక్కడ టీడీపీ అలాగే బీహార్లో నితీష్ కుమార్ ఈ 2 పార్టీల మీదే ఆధారపడి ఈరోజు కేంద్రంలో బీజేపీ పార్టీ నడుస్తూ ఉన్నది. 59,000 కోట్ల రూపాయల ప్యాకేజీని బిజు జనతాదళ నితీష్ కుమార్ గారు అక్కడ పట్టుకెళ్ళారు. మరి రాష్ట్రానికి నువ్వేం తెచ్చావే? ఈ రాష్ట్రంలో అతి కీలకమైనటువంటి పరిశ్రమ, భారీ పరిశ్రమ విశాఖ ఉక్కును కూడా మీరు ఎందుకు కాపాడలేకపోతున్నారని చెప్పేసి మనం అడుగుతూ ఉన్నాం. ఇదే కాదు, ఈరోజు రాష్ట్రంలో మన దావోస్ వెళ్ళారు. మీరందరూ రండి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మీ చేతిలో ఆయుధం ఉంది. ఓ మంచి మెజార్టీ ఇచ్చే రాష్ట్ర ప్రజానీకం మీ మీద ఆధారపడి నిలబడుతుంది బీజేపీ గవర్నమెంట్. మీరు కనుక మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఆ పోరాటానికి సారథ్యం వహిస్తున్నటువంటి నాయకులకి విప్లవ జేజేలు పలుకుతున్నాం. విశాఖ ఉక్కు పరిరక్షణ అనేటువంటిది అది కేవలం విశాఖపట్నానికి సంబంధించింది కాదు, అది ఆంధ్రుల హక్కు. ఆ రోజు ప్రకాశం జిల్లాలో, ఆ రోజు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒంగోలు ఉన్నది. రాజీనామా చేసినటువంటి వాళ్ళల్లో కామ్రేడ్ మాదాల నారాయణ స్వామి గారు ఒంగోలు పార్లమెంటు సభ్యులు, కామ్రేడ్ తవనం చెంచయ్య గారు సంతనూతలపాడు శాసనసభ్యులు, కామ్రేడ్ సోదరిగుంట చెంగయ్య గారు అమ్మనబోలు శాసనసభ్యులు. ఇలా రోజు ఇప్పుడున్నటువంటి ప్రకాశం జిల్లాలో ప్రాంతం దాదాపుగా కమ్యూనిస్టు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. వాళ్ళంతా రాజీనామా చేసి ఆ రోజు పోరాటానికి సంఘీభావం తెలియజేయడమే కాదు, ఆ పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఈ రోజు కూడా విశాఖలో జరుగుతున్నటువంటి గుడ్ మారిటైన్ లాపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ప్రకాశం జిల్లా రవాణా శాఖ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రామచంద్రరావు, కిరణ్ ప్రభాకర్, సురేంద్ర కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జనవరి 15 నుండి ఫిబ్రవరి 15 వరకు నిర్వహిస్తున్న జాతీయ భద్రతా వారోత్సవాల సందర్భంగా జీజీహెచ్లోని డాక్టర్లు, పేషెంట్లకు, అటెండెంట్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మన కళ్ళ ముందు రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు మనకెందుకు లేని చూస్తూ వెళ్లిపోకుండా ప్రమాదానికి గురైన వారిని ఆసుపత్రిలో చేర్పించి వారికి ప్రాణదానం చేయాలని కోరారు. అలా చేయటం వల్ల చట్టపరంగా సమస్యలు ఎదురవుతాయని చాలా మంది
మనకెందుకులే వెళ్ళిపోతారని అలాంటి వారి సందేహాలు తీర్చేదే గుడ్ మారిటైన్ లా అని అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆసుపత్రిలో చేర్పించి వివరాలు చెప్పవలసిన అవసరం లేదని, వారికి ఇష్టమైతే వారి వివరాలు చెప్పాలని చట్టం చెబుతుందన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని కోరారు. అందరి ప్రజలకి వాహనదారులందరికీ కూడా ఈ రోడ్డు భద్రతా నియమాలు అంటే ఏంటి, వాటిని ఏ విధంగా పాటించాలి, ఆ రోడ్డు భద్రతా నియమాల్ని పాటిస్తే మనం ఏ విధంగా మన ప్రాణాలని కాపాడుకోగలం అనే విషయాల మీద ప్రజలందరికీ వాహనదారులందరికీ కూడా అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మాకు ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు. మరి ఆ కార్యక్రమాలు చేపట్టడంలో భాగంగా ఈరోజు గుడ్ సమారిటన్ లా అనేది దాని మీద అవగాహన కల్పించడానికి మేము వచ్చాము. ఈ గుడ్ సమారిటన్ లా అంటే జనరల్గా ఏంటంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు మేము ఇక్కడ ప్రకాశం జిల్లాలోని మన ఒంగోలు పట్టణంలోని జీజీహెచ్కి వచ్చి ఇక్కడ డాక్టర్స్కి మరి అదేవిధంగా ఇక్కడ ట్రీట్మెంట్ కోసం వచ్చినటువంటి పేషెంట్స్కి వాళ్ళ డిపెండెంట్స్కి అందరికి కూడా ఈ రోడ్డు భద్రత అంటే ఏంటి, మరి దాంట్లో ఈ గుడ్ సమారిటన్ లా యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇది ఏ విధంగా ఈ లా మూలన ఏ విధంగా ప్రమాదం జరిగిన ప్రాంతంలోని విక్టిమ్స్కి సహాయం అందజేయచ్చు అనే విషయాల మీద ఈరోజు మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వచ్చి మేము అవగాహన కల్పిస్తున్నాము. ఈ గుడ్ సమారిటన్ లా అంటే జనరల్గా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ పక్కదారిని వెళ్తున్నటువంటి వ్యక్తులు అరే అయ్యో పాపం యాక్సిడెంట్ జరిగిందే అరేరే అని అనుకుంటాం, కానీ వాళ్ళని సాధ్యమైనంత త్వరగా సత్వరమే దగ్గరలో ఉన్న ఆసుపత్రులు గాయపడ్డారు అనే విషయాల్ని సేకరిస్తారు తప్పితే దేర్ ఈజ్ నో ఎటువంటి కంపల్సరీ అనేది లేదు. అదేవిధంగా ఈ విధంగా ప్రమాదంలో గాయపడిన వ్యక్తుల్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తే అతను గుడ్ సమారిటన్గా మరి గుర్తింపబడి అటువంటి గుడ్ సమారిటన్గా గుర్తింపబడిన వ్యక్తికి ఆ ప్రమాదంలో క్షతగాత్రుల్ని రక్షించినందుకు అంటే వారి ప్రాణాలను కాపాడినందుకు మరి ప్రభుత్వం వారు కూడా 5,000 రూపాయలు మన పారితోషికం కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా ఈ విషయాలను గమనించి మరి ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ యాక్సిడెంట్లో క్షతగాత్రుల్ని సాధ్యమైనంత తొందరగా ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఫస్ట్ ఉండే 1 అవర్ని గోల్డెన్ అవర్ అంటారు. ఎంత పెద్ద ప్రమాదమైనా సరే ఆ క్షతగాత్రులకి ఈ ఫస్ట్ 1 అవర్ గోల్డెన్ అవర్లో మనం మెడికల్ సహాయం అందించగలిగితే 100కి 100% వాళ్ళు ప్రాణాపాయం నుంచి బయటపడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి ప్రజలు వాహనదారులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తెరిగి మరి ప్రమాదం జరగకుండానే మనం అందరం ఉండాలి. కానీ ప్రమాదం జరిగినప్పుడు ఎవరైనా క్షతగాత్రులు ఉంటే మరి వారందరికీ కూడా తక్షణమే సాధ్యమైనంత త్వరగా ఈ గోల్డెన్ అవర్లో మెడికల్ ఎయిడ్ అందే విధంగా వాళ్ళకి సహకరించి వాళ్ళ యొక్క ప్రాణాలని కాపాడుకోవాలి. మరి మండల రెవెన్యూ కార్యాలయంలో తక్షణం పరిష్కరించదగిన సమస్యలు కూడా కాలయాపన చేస్తూ పరిష్కరించుకుంటే సహించేది లేదని కలెక్టర్ తమీం అన్సారియా హెచ్చరించారు. మార్కాపురం సబ్ కలెక్టర్తో కలిసి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెవెన్యూ సదస్సులకు ఎన్ని అర్జీలు వచ్చాయి, ఎన్నిటిని పరిష్కరించారని డిటి అరుణాకుమారిని అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ సదస్సులో అర్జీ ఇచ్చిన లబ్ధిదారుడికి స్వయంగా కలెక్టర్ ఫోన్ చేసి మాట్లాడారు. మీ అర్జీపై అధికారులు మీతో మాట్లాడారా, సమస్య వివరాలను అడిగి తెలుసుకున్నారా అని అర్జీదారుడి నుండి వివరణ తీసుకున్నారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన అర్జీలను నిర్దిష్ట గడువులో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఎంఆర్ఓ పేరు తెలుసా? మీరు రెవెన్యూ సదస్సులు వచ్చి అర్జీ ఇచ్చారండి ఆ రోజు. ఏం చెప్పారు ఆ రోజు మీకు? రానన్నారని వీళ్ళు మొత్తం అయ్యాకే వాళ్ళు 5-6 సార్లు వెళ్ళిపోయారు. అవన్నీ అట్టనే అయిపోయాయి. చాలా రోజుల నుంచి ఉన్నారు వెంటనే అందరూ నోటీస్ ఇవ్వాలి, అది చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని కేసెస్కు ఫీల్డ్ విజిట్ చేయాలి, ఇన్స్పెక్షన్ చేయాలి, దాన్ని వితిన్ టైంలో చేయమని నిర్దేశాలు ఇవ్వడం జరిగింది. అనంతపురంలోని నారాయణ కాలేజీలో ఫీజులు ఒత్తిడి భరించలేక కాలేజీ భవనం నుండి
దూకి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాధాకరమని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ వినోద్ అన్నారు. మంత్రి నారాయణ బత్రఫ్ చేయడంతో పాటు నారాయణ విద్యా సంస్థల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఒంగోలులోని నారాయణ విద్యా సంస్థల ఎదుట ఎస్ఎఫ్ఐ పీడీఎస్యు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ వినోద్ మాట్లాడుతూ పరీక్షల దగ్గర పడుతున్న సమయంలో ఫీజుల పేరుతో విద్యార్థులను మానసికంగా వేధించడం సరికాదన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీని కట్టడి చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. విద్యార్థుల మృతిపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రాజశేఖర్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బి వీరాస్వామి, ఒంగోలు నగర అధ్యక్ష కార్యదర్శులు మనోహర్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు మరణిస్తున్నా కూడా ఈ ప్రభుత్వానికి చేకూర్చినట్టు కూడా లేదని చాలా స్పష్టమవుతోంది. ఒకవైపున ఈ రాష్ట్ర ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉన్న మంత్రి నారాయణ తన విద్యా సామ్రాజ్యాన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా విస్తరింపజేసి విద్యార్థుల రక్తంతో తన ఇవాళ ఆదాయం సంపాదించుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ఇవాళ మంత్రిగా ఉన్న నారాయణ తన సంస్థలను ఇవాళ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి వేల కొలది లక్షల కొలది ఫీజులు విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేస్తున్నా మరి ప్రభుత్వం కనీసం కూడా పట్టించుకోకపోవడం చాలా దారుణం. చైతన్య, నారాయణ, ఎస్ఆర్ లాంటి విద్యా సంస్థలు విద్యార్థుల దగ్గర నుంచి కోట్లాది రూపాయలుగా ఫీజులు దోపిడీ చేస్తున్నా మరి ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా దుర్మార్గం. మరి రాష్ట్రంలో ఇప్పటికీ విద్యార్థులు చిన్న విద్యార్థులు ఇవాళ ఆత్మహత్య చేసుకున్నప్పటికీ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ కనీసం కూడా ఇంతవరకు కూడా చర్య తీసుకున్న పరిస్థితి లేదంటే రాష్ట్ర విద్యార్థుల పట్ల, విద్యార్థి సంక్షేమ పట్ల ప్రభుత్వానికి ఎంత చర్చొచ్చిందో అర్థమవుతుంది మిత్రులారా. అందుకని విద్యార్థి మిత్రులారా, రాబోయే రోజుల్లో చైతన్య, నారాయణ, ఎస్ఆర్ లాంటి విద్యా సంస్థల్ని వ్యతిరేకించాలని చెప్పేసి ఇవాళ పీడీఎస్ ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది. అదే సరి రాష్ట్ర యొక్క ప్రభుత్వం ఏదో ఒక చోట ఈ రకమైనటువంటి ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. వీటి పట్ల ఏ ప్రభుత్వం కూడా స్పందించడం లేదు, ఎక్కడా కూడా కేసులు నమోదు చేయటం లేదు. ఈ యొక్క కార్పొరేట్ విద్యా సంస్థల ఆగడాల్ని ఎవరు అడ్డుకట్ట వేయటం లేదు. కాబట్టి మేము చెప్తా ఉన్నాం, ఈరోజు రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు ఈరోజు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ దీనికి బాధ్యతగా ఉన్నటువంటి మంత్రి నారాయణని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగనే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడానికి మేము పార్టీ పెట్టామని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చారు. ఎక్కడో తిరుపతి లడ్డులో చిన్న కల్తీ జరిగిందని రాష్ట్ర వ్యాప్తంగా గొగ్గోలు పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే కనీసం స్పందించడం లేదు. అంటే ఈరోజు ఒక లడ్డు మీద ఉన్నటువంటి దృష్టి, దానికి ఉన్నంత ప్రాధాన్యత ఒక విద్యార్థి యొక్క ప్రాణానికి లేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా నారాయణ విద్యా సంస్థల మీద సమగ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలి. దీని మీద అవగాహనకు రావాలి. ఎక్కడెక్కడ ఏ విద్యా సంస్థకి పర్మిషన్ ఉన్నాయా లేవా, ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క సమస్యల మీద జేసీఐ ఒంగోలు వారి ఆధ్వర్యంలో గాంధీ వర్ధంతి సందర్భంగా నగరంలోని వివిధ పాఠశాలల నుంచి 100 మంది విద్యార్థులు గాంధీ వేషధారంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గాంధీ పార్క్ వద్ద మొదలైన ఈ ర్యాలీ ఎన్టీఆర్ కళా పరిషత్ చేరుకొని గాంధీజీ ఘనమైన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జేసీఐ ఒంగోలు అధ్యక్షులు ఎంవి సుబ్బారావు, జేసీఐ చైర్మన్ వెన్నపోస శ్రీరాములు రెడ్డి, ప్రాజెక్ట్ చైర్మన్ పిడుగు జాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంది మహాత్మా గాంధీ వేషధారణలతో ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వారికి కోలాట బృందం వారి కోలాట ప్రదర్శన, మాస్టర్ మాల్య స్వాతంత్రోద్యమం గ్రౌండ్ కి శ్రీ వెంకటేశ్వర జేఏసీ వారు కలిసి సంయుక్తంగా 100 మంది గాంధీలతో గాంధీ గారి ఆశయాలు వర్ధిల్లాలి అనేటువంటి ఆశయంతో ఇక్కడి నుంచి భారీ ర్యాలీ బయలుదేరి మన కలెక్టరేట్ దగ్గర ఉన్నటువంటి ఎన్టీఆర్ కళా పరిషత్ వరకు ఈ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈరోజు గాంధీ పార్కులోని గాంధీ గారి వర్ధంతి 78వ వర్ధంతి మా జేసీ స్కూలు ఇంక్లూడింగ్ అయిన స్కూళ్ళతోటి 108 మంది గాంధీలతోటి మేము
ఘనంగా నివాళులు అర్పించి ఈరోజు ఎన్టీఆర్ కళా పరిషత్తులో గాంధీ నగరంలోని అనేక పాఠశాలల నుంచి సుమారుగా 100 మంది విద్యార్థులతో గాంధీ పార్కులో ఉన్నటువంటి గాంధీ విగ్రహం దగ్గర నుంచి ఎన్టీఆర్ కళా పరిషత్తు దగ్గరికి వెళ్ళి గాంధీ గారికి పూల నివాళి అర్పించి ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకోవడానికి మేమందరం ర్యాలీగా బయలుదేరుతూ ఉన్నాం. ఈ ర్యాలీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి ఆదర్శంగా తీసుకొని ఎన్నో దేశాలు ఈరోజు సార్వభౌమత్వానికి ఈరోజు నాంది పలికినాయి. ఈరోజు భారతదేశంలో ఒక గొప్ప ఆదర్శనీయులలో మొట్టమొదటిగా మనం గాంధీ గారినే చెప్పుకుంటాము. ఈరోజు జాతిపిత అని, కాబట్టి ఆయనకి మంచి ఘన నివాళులు తెలిపిన జేసే వారికి మన ఈ వాక్యం సమాప్తం. నమస్కారం. స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు. ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండెదరు. తేదీ 6/2/2025 గురువారం కిడ్నీ వ్యాధి నిపుణులు డాక్టర్ గుత్తికొండ జ్యోత్స్నా గారు మరియు డాక్టర్ అపూర్వ వాస్కులర్ సర్జన్ వెరికోస్ వెయిన్స్ అందుబాటులో ఉండెదరు. మరియు కార్డియాలజీ, ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ, వాస్కులర్ సర్జరీ, వెరికోస్ వెయిన్స్, న్యూరాలజీ, నెఫ్రాలజీ, లివర్ అండ్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాల సేవలు అందుబాటులో ఉండును. వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్, జాయ్ లుకాస్ ప్రక్కన, సుందరి భవన్ రోడ్, ఒంగోలు. సెల్ 9063443707. ప్రతి 50,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై 200 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, స్టడ్డెడ్ అన్కట్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై 300 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై 400 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ని అదనంగా పొందండి. నా తరపు నుంచి, మలబార్ తరపు నుంచి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.